రాష్ట్రాల ఎలచ్చలు వడిచినాయి. వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతుర్రు. కానీ మన దిక్కు రాజకీయ మంటలు పుట్టిస్తున్నది. అక్కడ గెలిచినాము, ఇక్కడ కూడా గెలుస్తాము అని అంటుర్రు ఒకళ్ళు. అన్ని దిక్కుల్లా మాదే హవా అని అంటుర్రు ఇంకొకళ్ళు. పాతోళ్ళు ఎంతమంది ఉన్నా కొత్తోళ్ళదే జోరు అని అంటుర్రు ఈగింతమంది. అనుడే కాదు, అప్పుడే పువ్వు పార్టీ వాళ్ళు మోడీ సార్ మీటింగ్తోని జంగ్ సైరన్ ఊదేతందుకు గట్టిగా తయారైతుర్రు. వాళ్ళ తయారవుడు చూస్తుంటే ఈసారి ముచ్చటేదో గట్టినే ఉండేటట్టున్నది. 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు అయితే 3 రాష్ట్రాలలో పువ్వు పార్టీలే గెలిచిండ్రు. అందుకేనేమో వాళ్ళ జోరే అలాగున్నది. ఇక ఆ జోరు తెలంగాణలో కూడా చూపించాలని గట్టిగానే తయారైతున్నది కాషాయ దళం. 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి మోదీ సార్ వస్తాండు. 3వసారి దేశానికి ప్రధానమంత్రి అయినాక సారు తెలంగాణకు వచ్చుడు గిదే తొలుతసారి. అందుకే ధూమ్ధామ్ గట్టిగా చేయాలని పువ్వు పార్టీ వాళ్ళు పొట్టు తయారైతుండ్రు. ఇప్పటికే జిల్లాల పొంటి మీటింగులు పెట్టుకుంటా చలో హైదరాబాద్ అంటుండ్రు. గోడల మీద కమలం పువ్వు బొమ్మలేసి రంగులు అద్దుతాండ్రు. 10వ తారీఖు నాడు కాషాయ దండు కదలాలే, పరేడ్ గ్రౌండ్ కాడ జాతర గట్టిగా చేయాలి అన్నట్టు అందరికి చెప్తుండ్రు. ఇక పెద్దసారి వస్తాడంటే ఉత్త చేతులతో ఎట్లొస్తాడు? 8,000 కోట్లతోని ఎలుగుల చేసే పథకాలు చాలు చేస్తాడట. అందుకే మీటింగు ఘనంగా ఉండాలి అన్నట్టు లక్షల మందిని జమ చేస్తున్నారు. గంతెందుకు, కాగజ్ నగరు, ఖమ్మము, మహబూబ్ నగరు, పెద్దపల్లికేంచి కాషాయ లీడర్లు కార్యకర్తల కొరకు స్పెషల్ రైళ్లు నడిపిస్తున్నారట. అసలే వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కూడా జెండా బాదుతామా అంటుండ్రు కాషాయ లీడర్లు. మరిగా 10వ తారీఖు నాడు మోదీ సార్ ఏమేమి ముచ్చట్లు చెప్తాడో ఏమో అని ఎదురు చూస్తాండ్రు ఇప్పుడు అందరూ.